ఏపీఐఆర్ఐఏ 10వ యాన్యువల్ సెలబ్రేషన్స్ నెల్లూరు నగరంలోని పీవీఆర్ కళ్యాణ మండపంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆమె సభలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు డాక్టర్ వరప్రసాద్, రాష్ట్ర అధ్యక్షులు కిషోర్ కుమార్, సెక్రటరీ డాక్టర్ సురేంద్రబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ, కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ ఉమామహేశ్వరరెడ్డి, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ అశోక్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. తొలుత ప్రార్థనా గీతం డాక్టర్ హర్షితతో కార్యక్రమాన్ని ప్రారంభించి సభనుద్దేశించి వక్తలు ప్రసంగించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ ఉమామహేశ్వరరెడ్డి, డాక్టర్ సురేంద్రబాబు కుమార్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హిమబిందు, డాక్టర్ గాయత్రి, డాక్టర్ రుద్రేశ్వర్, డాక్టర్ మోహన్ ప్రసాద్, డాక్టర్ చంద్రసేన, డాక్టర్ ఇందిరా, డాక్టర్ స్వప్న, డాక్టర్ హిమబిందు, డాక్టర్ సింధు, డాక్టర్ జాహ్నవి, డాక్టర్ శిల్ప తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ముదాకరాతమోదకం సదా విముక్తిసాధకం కళాధరావతం శకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భనైక్యకం నటాశుభ ట్రీట్మెంట్ చేస్తున్నారు. దీనివల్ల పేషెంట్స్కు ఫాస్టర్ రికవరీ సాధ్యమవుతుంది. దానివల్ల ఎంతోమంది పేషెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే సర్జరీస్ అనేటప్పటికీ వాళ్ళు చాలామంది భయపడుతుంటారు, ఇంక్లూడింగ్ మీ, బికాస్ ఒక 1 year బ్యాక్ ఐ హ్యాడ్ ఏ థైరాయిడ్ నాడ్యూల్. నేను చాలా భయపడ్డాను సర్జరీ అంటే. దాని తర్వాత నన్ను కొరియా తీసుకెళ్ళి అక్కడ అర్జున్ ఆయన దీనికి పోయి తను అక్కడే ట్రీట్మెంట్ చేయించాడు వితౌట్ సర్జరీ. సో ట్రైనింగ్కి వెళ్ళాడు కొరియాలో. సో అక్కడ దాన్ని చూసి సర్జరీ లేకుండా నాకు ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. సో ఇలాంటివన్నీ ఇప్పుడు పాసిబుల్ ఒకప్పుడు వాళ్ళకి చాలా చాలా ప్రొటెక్షన్ ఇస్తున్నారు మీరు. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు దట్. ఏ పేషెంట్కైనా ట్రీట్మెంట్ చేయాలంటే ఫస్ట్ మీరు వ్యాధి నిర్ధారిస్తేనే ఆలోచించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. బికాస్ ఎన్నో దగ్గర మనం చూస్తున్నాము, కొంతమంది సరిగ్గా ఈ ఇమేజింగ్ కానీ డిటెక్ట్ కరెక్ట్గా టెస్ట్లు కానీ డిటెక్ట్ చేయకపోతే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో అది జరగకుండా ఉండాలంటే ఫస్ట్ మీ రేడియాలజిస్టులు అద్భుతంగా పనిచేయాలి. వాళ్ళని ఏ పేషెంట్ వచ్చినా నా సొంత మనిషి, మా ఇంట్లో వాళ్ళకి, మా మదర్కో ఫాదర్కో లేదు మా చిల్డ్రన్కో ట్రీట్మెంట్ చేస్తున్నాము అని చెప్పి మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి టెస్ట్ చేయించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా రేడియాలజీలో మెమోగ్రఫీ అనేది చాలా ముఖ్యం. ప్రజలకు దీని మీద అవగాహన కల్పించాల్సిన బాధ్యత రేడియాలజిస్ట్కి, డాక్టర్స్కి, మీకు అందరికీ ఉంది. అండ్ మేము కూడా మీరందరూ ఇక్కడికి వచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను, రీసెంట్గా స్విమ్స్లో ఒక క్యాన్సర్ స్క్రీన్ రాష్ట్ర
ప్రెసిడెంటు, ఆ తర్వాత సెక్రటరీ, అలాగే నేషనల్ ప్రెసిడెంటు, సెక్రటరీ వచ్చి ఉన్నారు. ఈరోజు మేము ఈ సదస్సులో కొత్త ఆవిష్కరణల గురించి చర్చించి వాటిని మా డైలీ ప్రాక్టీస్లోకి తీసుకువచ్చి తద్వారా పేషెంట్స్కి ఉపయోగపడే విధంగా చాలా చర్చ చేశాము. దీనివల్ల ఇట్లాంటి సదస్సులు జరగడం వల్ల మా మేధో తేజం వల్ల మేము ఇంకా ఎక్కువ సర్వీస్ చేయడానికి ఉపయోగపడుతుంది. మీడియా మిత్రులకి ధన్యవాదాలు. శాంతి గారు అలంకరించారు. ఆవిడ రేడియాలజీలో ఆమెకున్న పరిజ్ఞానాన్ని చూసి మేము అబ్బురిపోయాము. ఆమె ఇంటర్వెన్షన్ రేడియాలజీ గురించి చాలా గొప్పగా మాట్లాడారు. అనివార్య కారణాల వల్ల లాస్ట్ మినిట్లో మినిస్టర్ గారు రాలేకపోయారు, రామనారాయణ రెడ్డి గారు. ఆయన కూడా వచ్చి ఉండాల్సింది, ఉంటే దట్ వే రియల్లీ థ్యాంక్ యూ ఫర్ ఎడిట్ చేసేసి. ఈ 10th యాన్యువల్ స్టేట్ కాన్ఫరెన్స్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ మొదటి రోజు చాలా అద్భుతంగా జరిగింది. ఈ 600 మంది పట్టే హాల్ పూర్తిగా నిండిపోయి అన్ని సైంటిఫిక్ సెషన్స్ అద్భుతంగా జరిగాయి. అందరూ ఎన్నో కొత్త విషయాలను తెలుసుకున్నారు. పాత విషయాలు ఆల్రెడీ తెలిసిన విషయాలని పునరుద్ధరించుకున్నారు. తద్వారా తన నాలెడ్జ్ని కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ద్వారా కొత్త విషయాలకి ఎప్పుడు అందుబాటులో ఉంచుకొని తన రెగ్యులర్ ప్రాక్టీస్లో పెట్టి అందరికీ మనం సహకరించగలం, వారికి ఉపయోగపడగలం, మన జీవితంలో వారికి సేవ చేయగలం వీటి ద్వారా అని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఈరోజు ఇక్కడికి మన నేషనల్ ప్రెసిడెంట్, నేషనల్ జనరల్ సెక్రటరీతో పాటు దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గాంచిన డాక్టర్ అమర్నాథ్ గారు కూడా వచ్చారు. ఆయన ద్వారా మన ఇండియాలో మొట్టమొదటిసారిగా 6 వాల్యూమ్స్ ఉండే ఒక పెద్ద రేడియాలజీ పుస్తకాన్ని లాస్ట్ ఇయర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిలీజ్ అయిన పుస్తకం సుమారుగా 2000 కాపీలు కిందటి సంవత్సరం అమ్ముడిపోయి అందరూ దాన్ని ఎంతో అప్రిషియేట్ చేస్తున్నారు. దాంట్లో మన రాష్ట్రానికి సంబంధించిన ఎంతోమంది రేడియాలజిస్టులు, మన డాక్టర్ ఉమామహేశ్వరరెడ్డి గారు కూడా అందులో ఒక చాప్టర్ని రాసి ఆ పుస్తకంలో, ఆ బుక్లో ఒక చాప్టర్ ఆయన రాశారు. సో ఇంత గొప్ప పుస్తకంలో మన పాత్ర కూడా ఉందని నేను గర్వంగా అందరికీ తెలియజేస్తున్నాను. రేపు కూడా ఈ సదస్సు చాలా చక్కగా జరుగుతుందని, ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయని, అకాడమిక్స్ మాత్రమే కాకుండా ఎంటర్టైన్మెంట్ అనేది కూడా అందరికీ ముఖ్యం కాబట్టి ఇప్పుడు సాయంత్రం ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు మన రేడియాలజిస్టులు, లోకల్ నెల్లూరు సబ్ చాప్టర్ రేడియాలజిస్టులు అందరూ ఎన్ని సాంస్కృతిక కార్యక్రమాలని నిర్వహించబోతున్నారు. దాంతోపాటు చాలా పెద్ద విందులు కూడా అందరికీ అరేంజ్ చేయడం జరిగింది. అందరూ సంతోషంగా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుని అందరితో స్నేహాలను పెంచుకొని